హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టాపిక్ ఏంటంటే గూగుల్లో మన ఫ్రీ కాపీరైట్ ఇమేజెస్ని ఎలా గుర్తించాలి. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ వీడియోస్ కోసం కానివ్వండి, ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ కోసం గూగుల్ నుండి కొన్ని ఇమేజెస్ తీసుకుంటాం. సో అందులో ఏది కాపీరైటెడ్ అండ్ ఏది ఫ్రీ కాపీరైట్స్ ఇమేజెస్ ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా ఫ్రెండ్స్, మనం గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఏవైనా కానివ్వండి ఫ్రెండ్స్, కార్టూన్ ఇమేజెస్ అయినా సరే, కార్ ఇమేజెస్ అయినా సరే, ఏ ఇమేజెస్ అయినా కానివ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ కార్టూన్ ఇమేజెస్ సెర్చ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, సెర్చ్ చేశాను. సో ఇక్కడ మనం దీనిని ముందుగా డెస్క్టాప్ సైడ్లోకి మార్చుకున్నాము. మార్చుకున్న తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అండ్ ఇక్కడ ఇమేజెస్ ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, చాలా ఇమేజెస్ వస్తాయి. ఫ్రీ కాపీరైట్ ఇమేజెస్ అండ్ నాన్ కాపీరైట్ ఇమేజెస్ చాలా వచ్చాయి ఫ్రెండ్స్. సో ఇందులో ఏది ఫ్రీ కాపీరైట్ ఇమేజెస్ అని ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ముందుగా టూల్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకున్న తర్వాత యూసేజ్ రైట్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే 5 ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇందులో నాట్ ఫిల్టర్డ్ బై లైసెన్స్ అంటే ఫ్రీ కాపీరైట్ ఇమేజెస్ అండ్ నాన్ కాపీరైటెడ్ ఇమేజెస్ అని అర్థం ఫ్రెండ్స్. అండ్ అలాగే లేబుల్ ఫర్ రీయూజ్ విత్ మోడిఫికేషన్ అంటే మనం రీయూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు ఇమేజెస్ని. అండ్ లేబుల్ ఫర్ రీయూజ్ అంటే ఫ్రీ కాపీరైట్ ఇమేజెస్ అని అర్థం ఫ్రెండ్స్. మనం ఈ లేబుల్ ఫర్ రీయూజ్ అని ఆప్షన్పై క్లిక్ చేసుకొని వచ్చిన ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే లేబుల్ ఫర్ నాన్ కమర్షియల్ రీయూజ్ విత్ మోడిఫికేషన్ అంటే నాన్ కమర్షియల్గా యూజ్ చేసుకోరాదు కానీ ఇమేజెస్ని మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అండ్ లేబుల్ ఫర్ నాన్ కమర్షియల్ రీయూజ్ అంటే నాన్ కమర్షియల్గా రీయూజ్ చేసుకోరాదు ఫ్రెండ్స్ అని అర్థం ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక్కడ మనం దీనిని లేబుల్ ఫర్ రీయూజ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకుందాము. అప్పుడు ఫ్రీ కాపీరైట్ ఇమేజెస్ వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఫ్రీ కాపీరైట్ ఇమేజెస్. ఇందులో నుండి మనం ఏ ఇమేజ్ అయినా తీసుకొని డౌన్లోడ్ చేసుకొని మనకు నచ్చినట్టుగా వీడియోస్కి యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇదండి ఫ్రెండ్స్, వచ్చిన ఇమేజెస్ అన్ని ఫ్రీ కాపీరైట్ ఇమేజెస్.